మనకు తెలిసిన సంక్రాంతి ఎట్లుంటది చూడండి. అది కూడా లెన్స్ కార్ట్ వల్ల ఇంటర్నల్ సర్క్యులర్ లా ఎంప్లాయీస్ అందరికి హిజాబ్ ఉండొచ్చంట, బ్లాక్ టర్బన్ ఉండొచ్చంట, కానీ బొట్లు పెట్టుకోవద్దంట, కాశీతాళ్లు కట్టుకోవద్దంట, సింధూర్లు పెట్టుకోవద్దంట, ఎటువంటి కంకణాలు కట్టుకోవద్దంట. వీడు ఆ లెన్స్ కార్ట్ కి కో ఫౌండర్, సిఓ, ఎండి. వీడు ఏమంటున్నాడు తెలుసా దీని గురించి? అది పాత సర్కులర్, ఇప్పుడు కొత్తది వేరేది వచ్చింది, మేము కూడా అప్డేట్ అయినాము అని చెప్తున్నాడు. అయితే పాతదైతే తప్పు కదా. వీళ్ళకి కథలన్నీ ఎందుకంటే వీళ్ళకి అబుదాబి నుంచి ఫండ్స్ వచ్చినాయి, అక్కడ కంపెనీలు వచ్చి షేర్లు కొన్నాయి. ఆ కథలే ఈ దరిద్రానికి కారణం. అక్కడికి చాలా మంది పెడుతూనే ఉన్నారు, మా నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నాయి మీ సర్కులర్లు, కొంచెం మార్చుకోండి అని. మొత్తం ఫైన్స్ కింద ఎంతమంది ఉన్నారో అంతమందికి పెట్టినా కూడా అసలు ఇక ఇంకొకడైతే పూణే బ్రాంచ్ లా ఇంటర్నల్ ఆడిటింగ్ వచ్చినప్పుడు చేతికి కంకణాలు ఉన్నాయని చెప్పేసి డిమెరిట్ పాయింట్స్ వేసిపోయింది. ఇక ఇంత చెప్పిన తర్వాత ఏం చేయాలి అని